మాట్లాడండి, మీరు తక్కువ సమయం 2 అవర్స్ మాట్లాడినారు మీరు. సరే ఒక పని చేస్తే సరే అన్ని బంద్ చేసి ఒక చిన్న కథ చెప్పి బంద్ చేస్తే ఇక ఏం చేస్తాం మరి. అధ్యక్ష, మొత్తంగా ఈ బడ్జెట్ మొత్తం చూసిన తర్వాత చదివిన తర్వాత చిన్నప్పటి ఒక కథ గుర్తొచ్చింది అధ్యక్ష. చిన్నప్పుడు చదువుకున్నది ఇది, బహుశా మీ అందరికీ తెలుసు. పులి బాటసారి అనే పంచతంత్ర కథ యాదకొచ్చింది అధ్యక్ష. ఇది రిలవెన్స్ ఉంది కనుక ఇప్పుడు ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా అధ్యక్ష. ఒక అడవిలో ఒక ముసలి పులి ఉండేది అధ్యక్ష. ముసలితనం వల్ల దానికి వేటాడే సత్తువ లేకుండా పోయింది. దానికోసం అదొక ఉపాయం ఆలోచించింది. ఏంటంటే అది ఒక బురద గుంటలో కూర్చొని చేతిలో ఒక బంగారు కడియం పట్టుకొని దారిన పోయే బాటసార్లను పిలుస్తూ ఉన్నది. ఓ బాటసార్లారా, నన్ను రక్షించండి, నన్ను ఈ బురద గుంటలో నుంచి బయటకు తీసుకురండి అని చెప్పి కనబడ్డ వాళ్ళందరినీ అడుగుతా ఉంది అధ్యక్ష. మీరు నన్ను బురద గుంటలో నుంచి బయటకు తెస్తే ఈ బంగారు కడియం మీకు బహుమానంగా ఇస్తా అని వచ్చిపోయేటోళ్ళందరికీ ఆశ చూపించింది అధ్యక్ష. ఒకరోజు ఒక అమాయక బాటసారి అటు నుంచి వెళ్తూ ఆ పులి మాటలు విన్నాడు అధ్యక్ష. ఇది ముసలి పులి కదా, దీనికి ఒంట్లో బలమైతే లేదు, ఇది నన్ను ఏమీ చెయ్యదనుకోని పాపం బేఫికర్గా ఈ పులిని కాపాడదాం, ఆ బంగారు కడియాన్ని తీసుకుందామని చెప్పి దగ్గరికి పోయిండు అధ్యక్ష. లోపలికి దిగిండు అధ్యక్ష. పులిని బయటకు దిద్దామని పోతే పాపం అమాయక బాటసారి ఆ పులికి ఆహారం అయిపోయింది అధ్యక్ష. ఈ కథలో ముసలి పులి ఎవరో ఇప్పటికే బహుశా మీ అందరికీ అర్థమై ఉంటుంది అధ్యక్ష. ఆ ముసలి పులి ఎవరో కాదు, ఘనత వహించిన ఈ కాంగ్రెస్ పార్టీ. అది ఆశ చూపిన ఆ బంగారు కడియం మరో పేరే మీ 6 గ్యారెంటీలు అధ్యక్ష. అధ్యక్ష, అదే ఆగుపోయి కంక్లూడ్ చేస్తే ఆగు, కొద్దిగా ఆగు, చేస్తా ఆగు అధ్యక్ష. అరే ఎందుకు పోయి అంత, అరే సార్ స్పీకర్ సార్ అట్లా చేయకండి సార్, మీరు కొంచెం ముగిస్తాను. మళ్ళీ కొత్త కథ మొదలు పెట్టింది. నిన్న బట్టి గారు ఒక మాట, బట్టి గారు నిన్న మాట్లాడుతూ ఒక మాట అన్నారు అధ్యక్ష. వారు బడ్జెట్ ప్రసంగంలో 4వ పేజీలో చెప్పారు, మభ్యపెట్టే మాయ మాటలు చెప్పడం, ప్రశ్నించే వారిని దూషించడం మా నైజం కాదు. బాధ్యతతో ఎవరు ప్రశ్నించినా బాధ్యతతోనే వారికి సమాధానం చెప్తాం. ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల మాకున్న చిత్తశుద్ధి అన్నారు. బాధ్యతతో సమాధానం చెప్తాం, మేము దూషించము అన్నారు. నేను అంటున్నా అధ్యక్ష, బట్టి గారు మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, మీరు చెప్పినటువంటి ఈ మాటలు మీ ముఖ్యమంత్రి గారు పాటిస్తారా? మీరు మీ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఈ దూషించడం మానేయండి అని చెప్పగలుగుతారా అధ్యక్ష? ఇలా 4 కోట్ల మందికి జవాబుదారీగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని మాట్లాడే ఆ మురికి భాష ఏంది అధ్యక్ష? ఒక 2 మినిట్స్ సార్, నేను ఒకటే చెప్తున్నా, డిప్యూటీ సీఎం గారు న్యూటన్ స్టాండ్ లా ఉంటుంది.